సో ఇవన్నీ కూడా మీరు చేస్తున్నటువంటి భూదోపిడీని, మీరు చేస్తున్నటువంటి రాజకీయ కుట్రల్ని, తిరుపతి లడ్డూ మీద మీరు చేసినటువంటి తప్పుడు ప్రచారాన్ని తిరిగి తీసుకొని వచ్చి మమ్మల్ని ప్రేరేపించడం. విశాఖపట్నంలో ప్రశాంతంగా ఉండేటువంటి విశాఖపట్నంలో నిన్న ఉదయం ఫ్లెక్స్ కట్టారు. మా పార్టీ అధ్యక్షుడు కేకే రాజు గారు, మిగిలిన మా శాసనమండలి సభ్యులు, మిగిలినటువంటి ముఖ్య నాయకులందరూ వెళ్ళి కంప్లైంట్ చేశారు. తీరా సీసీ కెమెరా ఫుటేజ్లన్నీ తీస్తే అక్కడ తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి వార్డు ప్రెసిడెంట్, ఒక ఐటీడీపీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త ఇద్దరు కలిసి ఆ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారండి. రాసుకోవాల్సింది, కింద పేరు రాయాల్సింది. మేము పలానా వాళ్ళు పెడుతున్నట్టు కింద పేరు రాయవలసింది. ఎందుకు భయం? ఎందుకు మీకు? కేవలం ప్రేరేపించడానికి, మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి, రాజకీయంగా కుట్రలు చేయడానికి, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయితే సబ్జెక్ట్ డీవియేట్ చేయడానికి మీరు చేస్తున్నటువంటి తాపత్రయం అంతా కూడా కనబడతా ఉంది. ఈ ట్రాప్లో ఎవరు పడ్డానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పడ్డానికి సిద్ధంగా లేరు. అందులో చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే ఆయన ఏం అనకపోయినా ఆయన అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాడు. మొన్న జరిగినటువంటి రాంబాబు గారి ఇష్యూలో ఒక మాస్ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు సహజంగా మానవ జన్మ ఎత్తినటువంటి ఏ ఒక్కడన్నా రియాక్ట్ అవుతాడు. నిన్ను మీ అమ్మని తిడుతున్నప్పుడు రియాక్ట్ అవ్వకపోతే మనిషివే కాదు నువ్వు. అలాగని చెప్పి దాన్ని ఎవరినో అక్కడ తిడుతున్న వాళ్ళని తిడితే అది నన్ను తిట్టాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన పులుపుకోవడం ఏంటి? దాని మీద ఈ రియాక్ట్ అవ్వడం ఏంటి? వీరొచ్చి గొడవ పెట్టడం ఏంటి? మళ్ళీ దీనికోసం కొంతమంది పెద్ద మనుషులు నిన్న మొన్న ఈ ప్రాంతంలో వారు పత్రికల ముందుకు వచ్చి మీడియా సమావేశాలు పెట్టి మీరు అలా అన్నారు, ఇలా అన్నారు అని కొంతమంది వీడియోలు చూపించారు. నేను ఇప్పుడు మీ ముందు తెలుగుదేశం పార్టీ అధినాయకుడి దగ్గర నుంచి వారి పార్టీలో ఉన్నటువంటి నాయకుల వరకు ఏం మాట్లాడారో ఒక 2 నిమిషాలు మీ ముందు పెడతా. దాని తర్వాత వారు ఏం సమాధానం చెప్తారో, ఆ పెద్ద మనుషులు ఏం సమాధానం దానికి ఇస్తారో అన్నటువంటిది చూద్దాం. ఏదంటే వాళ్ళకు పార్టీ దాడి చేస్తే 100 అరే నీ అబ్బా సొత్తా ఇది తిరిగినా కూడా చేయగలిగిరే. జగన్కి లోకేష్ చూస్తే ఉచ్చపడుతుంది. కిక్కర్ రేగితే నాకు ముఖ్యమంత్రి వాళ్ళ అమ్మమ్మ కూడా ఎవరు గుర్తురాడు. ఎంతో మంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారు. ఛాలెంజ్ చేస్తున్నారు. కొడకల్లారా 200 బయటికి కొడకల్లారా పోలుస్తాను. ఒక్కొక్క నా కొడుకు మాట్లాడితే విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మాని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్న, మరి వీళ్ళ అమ్మాని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నలకి ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఈ సైకో నా కొడుకు. మీరందరూ అనుకుంటున్నారు ఏంటంటే, మీరందరూ ఏమనుకుంటున్నారంటే చిన్న దొంగ అనుకుంటున్నారు. ఎందుకు తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. ఆ తాడేపల్లి ప్యాలెస్ దద్దమ్మకి చెప్తా ఉన్నా, అరే బోసడీకే నీకు దమ్ముంటే తెలంగాణ పోలీసులకి ఎవరో నోటీసు, నువ్వు తమిళనాడు పోలీసులకి నోటీసు, యూపీ పోలీసులకి నోటీసు, గుజరాత్ పోలీసులకి నోటీసు, నీ గుంటూరు ఎస్పీకి ఎవరో బోసడీకే నోటీసులు. నేను అడుగుతాను, రోజా నీ బతుకు ఎవరికి తెలదో? బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసిందా నువ్వు? ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. నీ బతుకు బయలుపెట్టకూడదని నీ బ్లూ ఫిల్మ్ మా దగ్గర ఉన్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు. అడుగుతున్నాను, 98లో మిర్యాలగూడ ఎలక్షన్స్ కి తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వచ్చి నువ్వు ఎవరింటో పడుకున్నావు? నేను అక్కడ ఉన్నాను వేళ యాజ్ ఏ ప్లానింగ్ బోర్డ్ చైర్మన్ గా. ఎందుకు వచ్చావు? అవి మా పార్టీ మనిషి కావు. అప్పుడు యాక్టరే ఎవరితో వచ్చావు చెప్పంటావా? నువ్వు ఏ గెస్ట్ హౌస్ ఉన్నావా? రోజా నీ బతికి ఇప్పమంటావా? సిబిఐ కోర్టు 420గా అభివర్ణించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సభలో కూడా తన 420ల చేత ఈ సభలో ఎట్టగోలుగా చేపిస్తున్నారనే విషయాన్ని సభలో ప్రజలందరూ కూడా 1,00,000 కోట్ల మంది ప్రజలందరూ కూడా చూస్తారు. రోజా ఆంటీ గారి మీద కూడా చర్య తీసుకోమని కోరుతున్నాం. బ్యానర్ దించరా నువ్వు, మొన్న
ఇది చివరిగా ఆ లేడీ మొన్న అంబటి రాంబాబు గారి ఇష్యూలో ఆ లేడీ మాట్లాడుతున్నటువంటి మాటలు అవి. నువ్వు మగాడివైతే రారా రారా నా కొడక అని చెప్పి ఆవిడ ప్రేరేపిస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు. అంటే దానికి రియాక్ట్ అవ్వకపోతే నిజంగా ఏమనాలి మనం? కొన్ని ఇంతమంది పెద్దలందరూ కూడా మాట్లాడి ఇప్పుడు సోకాళ్ళు వీళ్ళందరూ కూడా మంత్రివర్గంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా, మంత్రులుగా, ముఖ్య పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈ మాట్లాడినటువంటి మాటలు ఉన్నారు. ఇవన్నీ ఏమనాలి? వీటిని ఇవన్నీ ఏమన్నా సూక్తులా, ప్రవచనాలా? మీరు భాష గురించి ఏం మాట్లాడారు? నాకు తెలిసి రాంబాబు గారు, అంబటి రాంబాబు గారు అనేటువంటి వ్యక్తి దాదాపు 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి. కొన్ని వేల ప్రెస్ మీట్లు, కొన్ని వేల ప్రసంగాలు అనేక వేదికల మీద చేసినటువంటి వ్యక్తి. ఎప్పుడన్నా ఇటువంటి మాట అటువంటి వేదికల మీద మాట్లాడినటువంటి సందర్భం ఎప్పుడన్నా చూపించండి. ఇదే ఒక వ్యక్తి, తెలుగుదేశం పార్టీ వ్యక్తి అవే మాటలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూర్చొని మా ముఖ్యమంత్రిని తిడితే దాన్ని మీరు సమర్థిస్తారు. మీరు గూండాలతో 100-200 మంది వచ్చి మా మీద పడతా ఉంటే, మమ్మల్ని అమనాభూతులు తిడతా ఉంటే మేము రియాక్ట్ అయితే తప్పు. రియాక్ట్ అయిన తర్వాత కూడా ఒక పెద్ద మనిషిగా మీడియా ముందుకు వచ్చి నేను ఆ మాట వాళ్ళను కూడా చిన్న కార్యకర్తలైనా వాళ్ళని కూడా అనకుండా ఉండాల్సింది అనేటువంటి మాట, ఒక ప్రాయశ్చిత్తాన్ని వారు మాట్లాడడం జరిగింది. కేంద్ర మంత్రి ఏమో 24 గంటల్లో నీ సంగతి ఏడో తేలుస్తా అని చెప్పి ముందుగానే ఒక ఇండికేషన్ ఇస్తాడు. ముఖ్యమంత్రి కొడుకేమో ఇక్కడ జరుగుతుందంతా కూడా ఆయన లైవ్లో ఆయన చూసి ఎంజాయ్ చేస్తుంటాడు. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు చేసినటువంటి ఈ తప్పుడు కార్యక్రమాలకి రోజు మరొక రోజు అనేటువంటిది వస్తుంది. అప్పుడు మిమ్మల్ని, మీరు చేసినటువంటి పాపాలని, మీరు చేసినటువంటి ఈ తప్పుడు లడ్డు ప్రసాదం మీద చేసినటువంటి మీ తప్పుడు ప్రచారాన్ని మళ్ళీ ఆ రోజు ఆ కలియుగ దైవం ఆ వెంకటేశ్వర స్వామి కూడా మిమ్మల్ని క్షమించడం అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. అదే కదా చెప్తున్నాను సార్. ఎప్పుడు కూడా ఒక పెట్టుబడిదారుడు మన రాష్ట్రం వైపు చూడాలనుకున్నప్పుడు, లేదా మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు ఫస్ట్ చూసేటువంటిది లా అండ్ ఆర్డరే. ఏ ఇన్వెస్టర్ అయినా సరే ఆ రాష్ట్రంలో కానీ ఆ ప్రాంతంలో కానీ పెట్టాలనుకున్నప్పుడు అక్కడ ఇష్యూస్ ఏమైనా ఉంటాయా, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉంటాయా లేవా అనేటువంటిది చూస్తాడు. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఉంది, నిన్న రాంబాబు గారి ఇన్సిడెంట్. మరి ఏదైతే సోకాల్డ్ అమరావతి అనేటువంటిది రాజధాని చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద ఎత్తున వారి సొంత దీని కింద తయారు చేస్తున్నాడు. మరి అదే ప్రాంతంలో అది జరిగింది. అది మరి నీ రాజధాని ప్రాంతానికి ఎవరు వస్తారు ఇప్పుడు? అంటే ఇక్కడ ఎంత పెద్ద విధ్వంసం జరిగినా, లేదా ఇళ్ల మీద పెట్రోల్ బాంబులు వేసి కాల్ చేసినా ప్రభుత్వాలు పట్టించుకోవు, పోలీసుల దగ్గరుండి చేస్తుంటారు అనేటువంటి ఒక విషయం రేపు దేశవ్యాప్తంగా చర్చ జరిగితే రేపు వచ్చేటువంటి పెట్టుబడిదారులు ఏ రకంగా వస్తారు? ఇవన్నీ ఇంటర్లింక్ అయి ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల, లేకపోతే రాష్ట్రంలో జరిగేటువంటి కొన్ని పరిణామాల వల్ల, దాని మీద ప్రభుత్వం తాలూకా రియాక్షన్ ఏ రకంగా ఉందో అనేటువంటి దాని మీదే రేపు వచ్చేటువంటి పెట్టుబడులన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. సో డెఫినెట్గా దానికి సమాధానం చెప్పాల్సినటువంటి రోజు వస్తుంది. నేను చెప్పినట్టు ఇందాక బెంగళూరు ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పా. ఏదైతే సోకాల్డ్ భర్త గారే దాని మీద ఒక ట్వీట్ చేశారు. ఈయనేమో ఒక పక్క స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నాడు. బెంగళూరు ఇంటర్నేషనల్ స్కూల్కి సంబంధించి 2024లో అప్రూవల్స్ కోసం వాళ్ళు అప్లై చేసుకున్నారు. ఈ రోజు వరకు ఫైల్ పైకి కిందకి తిరుగుతుంది. సంవత్సరంన్నర అయిపోయింది. మరి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎక్కడ ఉంది? స్పీడ్ ఆఫ్ డూయింగ్ కరప్షను, లేకపోతే స్పీడ్ ఆఫ్ డూయింగ్ దాడులు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ ఏదైతే కేసెస్ పెట్టడం, ఇవే రాష్ట్రంలో జరుగుతుంది. స్పీడ్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ రెడ్ బుక్. సో వీటి మీద పెట్టినటువంటి దృష్టి లా అండ్ ఆర్డర్ సవ్యంగా సాగాలి. వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ భూమి మీద కూడా ఒక మాజీ మంత్రి కేసులు వేశాడు.
అంటే ఒక ఇన్వెస్టర్ విశాఖపట్నం వచ్చి ఓ 100 కోట్ల రూపాయలు పెట్టి ఓ పెద్ద ప్రాజెక్ట్ పెడతామని అంటే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులే దాని మీద కేసులు వేస్తుంటారు, దాన్ని అడ్డంకులు సృష్టిస్తుంటారు, తిరిగి మళ్ళీ మనకు నీతులు చెప్తుంటారు. ఏం చెప్తాం మరి, పరిస్థితులు ఆ రకంగా ధైర్యం.